స్టార్ మహిళ అనే పేరు వినగానే మీకు ఏం గుర్తుకొస్తుంది? అమ్మగారు పంచులా, లేకపోతే మేము ఇచ్చిన గిఫ్ట్లా? ఎపిసోడ్ కి మేము గేమ్స్ మార్చాం కదా, స్టార్ మహిళ గేమ్స్ అని. ఆ గేమ్స్ గుర్తొస్తాయా? అక్కడ మీరు గడిపిన మధుర క్షణాల, లేక స్టార్ మహిళలో పార్టిసిపేట్ చేద్దాం అనుకుని మీరు ఏమనుకున్నారో ఆ విషయాలు గుర్తుకొస్తాయా? మీకు ఏమనిపించిందో, మీకు ఏం గుర్తుకొచ్చాయో కమెంట్ చేసేయండి. చాలా ఇంపార్టెంట్ విషయం చెప్పబోతున్నా, తప్పకుండా వీడియో మొత్తం చూడండి. హాయ్, హలో, నమస్తే. ఐఎమ్ శ్రీధర్ రెడ్డి, డైరెక్టర్ ఆఫ్ ఉమెన్స్ మెగా గేమ్ షోస్. నేను ఫస్ట్ వీడియో రిలీజ్ చేయగానే చాలామంది కాంప్లిమెంట్స్ ఇచ్చారు, కామెంట్స్ చేశారు, కంప్లైంట్లు కూడా ఇచ్చారు. చాలా మంది బాగా రెస్పాండ్ అయ్యారు. కామెంట్స్లో కానివ్వండి, లేదంటే వాట్సాప్లో కానివ్వండి, చాలా రెస్పాన్స్ వచ్చింది. ఇంత రెస్పాన్స్ వస్తే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకంటే స్టార్ మహిళ ఆపేసి చాలా లేదు కదా. 2006లో స్టార్ట్ అయిన స్టార్ మహిళ 12 సంవత్సరాలు ఉంటే మహిళలో ఎంత అనుబంధం ఉంటుంది. అది నాకంటే గుర్తుంటుంది, నేను గుర్తు చేసుకుంటా. కానీ మహిళలు దీన్ని మర్చిపోయారా, గుర్తుందా లేదా అని చిన్న డౌట్ ఉండేది నాకు. కానీ అందరూ ఎంత బాగా రెస్పాండ్ అయ్యారు అసలు. అంటే 8 సంవత్సరాలు అయింది ప్రోగ్రామ్ ఆగిపోయి, ఇంకా గుర్తుంటుందా అని నేను అనుకోవడం రాంగ్ అంటారా? మీరేమంటారు? అయితే మీరు ఇచ్చిన రెస్పాన్స్ వాట్సాప్లో కానీ, యూట్యూబ్ కామెంట్స్లో కానీ, ఇన్స్టాలో కానీ, ఫేస్బుక్లో కానీ మీరు ఇచ్చిన కామెంట్స్ ఇచ్చిన తర్వాత నెవర్ మహిళలు ఒక్కసారి ఇష్టపడి ఆదరిస్తే దాన్ని ఎప్పటికీ మర్చిపోరు అనడానికి ఇప్పుడు నేను మొన్న పెట్టిన వీడియో బెస్ట్ ఎగ్జాంపుల్. స్టార్ మహిళ అనేది మీ గుండెల్లో భద్రంగా ఉంది, మీ మదిలో ఆనందాన్ని కలిగించింది. సో దీన్ని కంటిన్యూ చేయడానికి ఒక ఎరాలాగా, ఒక సాగాలాగా మనం ముందుకెళ్ళబోతున్నాం. అయితే నేను ఎప్పుడైతే వీడియో పెట్టానో మీరందరూ ఇంత బాగా కాంప్లిమెంట్స్ ఇస్తూ, కంప్లైంట్స్ కూడా ఇస్తూ, మీ ఒపీనియన్ చెప్తూ, కంగ్రాచులేషన్స్ చెప్తూ కామెంట్ చెప్పినందుకు చాలా థ్యాంక్ యూ సో మచ్. ఊరికే నేను థ్యాంక్ యూ సో మచ్ అంటే సరిపోదు కదా. ఫ్యూచర్లో బోల్డ్ అండ్ ప్రోగ్రామ్స్, బోల్డ్ అండ్ షోస్ చేయబోతున్నాము. దాంట్లో ప్రతి దాంట్లోనూ మీకు పార్టిసిపేషన్ ఇచ్చి మీ రుణాన్ని తీర్చుకుంటాం. ఇప్పుడు నేను ఒక చిన్న పని చేయదలుచుకున్నాను. ఏంటంటే కామెంట్స్లో కామెంట్ చేసిన వాళ్ళు, కంప్లైంట్ చేసిన వాళ్ళు, కాంప్లిమెంట్ ఇచ్చిన వాళ్ళు, కంగ్రాట్స్ చెప్పిన వాళ్ళు చాలామంది ఉన్నారు కదా. అందులో కొన్ని నాకు బాగా నచ్చాయి, మీతో షేర్ చేసుకోవాలి అనిపించింది. థ్యాంక్స్ చెప్పడం ఈ విధంగా కూడా పేరున చెప్తే బాగుంటుంది అనిపించింది. చాలా వచ్చాయి, కానీ కొంతమందికి ఈరోజు థ్యాంక్స్ చెప్తా. మిగిలిన వాళ్ళకు మళ్ళీ నెక్స్ట్ వచ్చే ఆ ఎపిసోడ్స్లో కూడా థ్యాంక్స్ చెప్తా. ఎందుకంటే థ్యాంక్స్ చెప్పడం అనేది నాకు చాలా అవసరం అనిపించింది, మంచి పద్ధతి అనిపించింది. మీరేమంటారు? తప్పకుండా కామెంట్ ద్వారా తెలియజేయండి. SRJP గారు, న్యూగా గేమ్ షో స్టార్ట్ చేయండి సార్. తప్పకుండా ఓటీటీలో, టీవీలో, అలాగే యూట్యూబ్లో కూడా గేమ్ షో చేయబోతున్నాం ఫ్యూచర్లో. అవన్నీ అప్డేట్స్ నేను ఇక్కడ శ్రీధర్ రెడ్డి సిద్ధు అనే ఈ ఛానల్లో మీకు ఎప్పటికప్పుడు ఇస్తుంటా. ఎప్పటికప్పుడు చూడండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి, లైక్ కొట్టండి. ఎప్పటికప్పుడు అప్డేట్లో ఇస్తుంటాను. పావని కర్రీ గారు, మళ్ళీ ఇలాంటి షోస్ రావాలి, అందులో నేను ఉండాలి. తప్పకుండానండి, షోస్ వస్తాయి, అందులో మీరు ఉంటారు. థ్యాంక్ యూ. కార్తీక కొల్ల గారు మెసేజ్ పెట్టారు. హాయ్ సిద్ధు సార్, హార్ట్లీ కంగ్రాచులేషన్స్ ఫర్ యువర్ ఛానల్ అండ్ ఐఎమ్ వెరీ ప్రౌడ్ టు బి ఏ మెంబర్ ఆఫ్ స్టార్ మహిళ అండ్ ఆల్సో సూపర్ స్టార్ మహిళ ఎపిసోడ్స్. సూపర్ స్టార్ మహిళ అని కూడా మనం చేశాం. స్టార్ మహిళలోనే కొంచెం అప్గ్రేడ్ ఉండాలని 3 lakhs వరకు అమౌంట్ పెట్టి సూపర్ స్టార్ మహిళ చేసాం. అందులో కూడా ఈమె పార్టిసిపేట్ చేశారనమాట. పార్టిసిపేటెడ్ ఇన్ 4 episodes అండ్ గాట్ 3 shields. ఎందుకు 4 episodes వచ్చింది అని అంటే, మనం చాలా యాక్టివ్గా ఉండే వాళ్ళని మళ్ళీ మళ్ళీ పిలుస్తుంటాం. డల్గా అనిపించారు అనుకోండి, వాళ్ళని అట్లా పక్కన పెట్టేస్తాం. కానీ హుషారుగా ఉండి బాగా డాన్స్ చేసి ఆమె షో ప్లస్ అయింది అని అంటే ఖచ్చితంగా ఆమెను మళ్ళీ పిలుస్తాం అనమాట. సో కార్తిక గారిని మేము 4 సార్లు పిలిచామంట. నాకైతే గుర్తులేదు ఎన్నిసార్లు పిలిచామని, కానీ ఆమె చెప్తున్నారు. పార్టిసిపేటెడ్ ఇన్ 4 episodes అండ్ గాట్ 3 shields, అంటే 3 సార్లు విన్నర్ అయ్యారు. స్టిల్ వీ రిమెంబర్ దట్ 1 PM is exclusively only for ETV Star Mahila. Never ever boring program. తగ్గేదేలే, కీప్ రాకింగ్ యాజ్ యూజువల్ సిద్ధు సార్, మై ఫుల్ సపోర్ట్ మీకే. థ్యాంక్ యూ కార్తిక గారు, థ్యాంక్ యూ సో మచ్. తగ్గేదలే అన్నట్టు సపోర్ట్ ఇస్తామంటున్నారు. మనం కూడా తగ్గేదలే అని కూడా మంచి షోస్ చేసేద్దాం. వనజా కళా గారు, గుడ్ ఈవినింగ్ సార్, స్టార్ మహిళలో నేను పార్టిసిపేట్ చేశాను సార్. ఐఆమ్ వెరీ హ్యాపీ, బట్ నా టాలెంట్ నేను అక్కడ చూపించుకోలేకపోయాను. బట్ మళ్ళీ ఛాన్స్ వస్తే పక్కా నేను నా టాలెంట్ ప్రూవ్ చేసుకుంటాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ వనజ గారు.
ఇంకోసారి మళ్ళీ పార్టిసిపేట్ చేయండి. ఈసారి మీ టాలెంట్ ఏంటో చూపించేసేయండి. సరళారెడ్డి గారు, నిజంగా సూపర్ ప్రోగ్రామ్ సార్. ఈ స్టార్ మహిళలో నేను మా పాప ఇద్దరం పార్టిసిపేట్ చేశాము, కానీ ఎప్పుడూ గిఫ్ట్లే గెలుచుకున్నాం. స్టార్ మహిళ టైటిల్ విన్ అవ్వలేదు. అదే కొంచెం ఇబ్బందిగా ఉంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. మీరు షీల్డ్ గెలుచుకోకపోయినా చాలా ఎంజాయ్ చేశారు కదా, అందుకు చాలా థ్యాంక్స్. ఫ్యూచర్లో మళ్ళీ ఇస్తాము, అందులో మీరు టైటిల్ గెలుచుకోవడానికి ట్రై చేయండి. నిమ్మల సౌజన్య గారు, ఇప్పుడు వచ్చే ప్రోగ్రామ్స్ అన్ని సెలబ్రిటీస్ మాత్రమే వస్తున్నారు, సామాన్యులు కూడా టీవీలో చూపించడం అప్పట్లో మీరే మొదలు పెట్టారనుకుంటా, ఇప్పుడు కూడా స్టార్ట్ చేయండి. అప్పుడు రావాలని ఉన్నా రాలేకపోయాను, ఇప్పుడైనా వస్తాను సార్. స్టార్ మహిళ లాంటి ప్రోగ్రాం పెట్టండి సార్. తప్పకుండా స్టార్ మహిళ లాంటి ప్రోగ్రాం పెడతాను. మీరు చెప్పిన పాయింట్ కరెక్ట్. సామాన్యులకి, మీరేం సామాన్యులు ఏం కాదు, కానీ సెలబ్రిటీస్కి మాత్రమే వస్తున్నాయి ప్రోగ్రామ్స్. చాలామంది నన్ను ఎక్కడ కలిసినా కూడా అదే అంటారు. నార్మల్ లేడీస్ని, హౌస్ వైఫ్స్ని, ఇళ్లలో ఉండే వాళ్ళందరినీ పిలిచి మీరు ప్రోగ్రామ్ చేశారు, మా అందరికీ ఒక మంచి వేదిక ఇచ్చారు. కానీ ఇప్పుడున్న వాళ్ళందరూ, మీరు మానేశాక ఇప్పుడున్న వాళ్ళందరూ ఓన్లీ సెలబ్రిటీస్కే ఇస్తున్నారు. మరి మాకెలా, మాకు కూడా ఛాన్స్ ఇవ్వాలి కదా అని అడిగారు. నిజం, కరెక్ట్. అది నేను చేస్తే నార్మల్ లేడీస్ తోటే, ఇళ్లలో ఉండే లేడీస్ తోటే, సెలబ్రిటీస్ కాని వాళ్ళతో చేస్తా. సెలబ్రిటీస్తో ఎప్పుడు చేస్తానంటే ఫెస్టివల్స్కి, స్పెషల్ ఎపిసోడ్స్ ఉంటాయి కదా, వాటికి ఎక్స్ట్రా డోస్ అన్నట్టుగా సెలబ్రిటీస్ని పిలిచి చేస్తా. సో నేను చేసినవన్నీ అలాగే ఉన్నాయి, నెక్స్ట్ కూడా అలాగే చేస్తా. ఠాకూర్ నీరు గారు, స్టార్ మహిళ శ్రీధర్ సార్, వీ వోంట్ ఫర్గెట్, అకార్డింగ్ టు మీ యు ఆర్ బ్రాండ్ అంబాసిడర్, డైరెక్టర్ ఆఫ్ స్టార్ మహిళ సార్. కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ద బెస్ట్ సార్. థ్యాంక్ యూ నీరుజీ. ఠాకూర్ నీరు గారు, మీరు అన్ని రకాలుగా సపోర్ట్గానే ఉంటున్నారు. నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినా, ప్రోగ్రామ్స్ చేసినా, ఏ చేసినా సరే మీరు నాకు ఫుల్ సపోర్ట్ చేస్తున్నారు. అప్పుడు మీరు స్టార్ మహిళకి వచ్చినప్పుడు కూడా ఏదో నార్మల్గా వచ్చానా, పార్టిసిపేట్ చేశానా, వెళ్ళిపోయానా అని కాకుండా చాలా హోంవర్క్ చేసుకొని ప్రిపేర్ అయ్యి వచ్చేవాళ్ళు. అది నాకు చాలా మంచిగా అనిపించేది. యాజ్ ఎ డైరెక్టర్ మేము అలాగే కోరుకుంటాం. అందుకే మీకు మళ్ళీ మళ్ళీ ఛాన్స్ ఇచ్చాం కదా. మీరు కూడా ఎపిసోడ్లో ఉన్నంతసేపు సుమ గారిని డామినేట్ చేసే రేంజ్లో, మిగతా పార్టిసిపెంట్స్ అందరినీ డామినేషన్ చేసే రేంజ్లో మీరు ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. పావని కర్రీ గారు, ఎక్సలెంట్ సార్. మీలాంటి జెంట్స్ ఉన్నంత కాలం ఆడపిల్లలకి రెస్పెక్ట్ ఉంటుంది. ఎస్ అండి, ఆడపిల్లలకి రెస్పెక్ట్ తప్పనిసరిగా ఇవ్వాల్సిందే. సంస్కారం ఉన్న వాళ్ళు ఎవరైనా ఆడపిల్లలకి రెస్పెక్ట్ ఇస్తారు, అది ఇవ్వాల్సిందే. ఓకే, ఇందులో అదొక స్పెషల్ క్వాలిటీ కాదు. పావని గారు, థ్యాంక్ యూ సో మచ్. లావణ్య మురళి గారు, హలో సార్, నేను స్టార్ మహిళలో పార్టిసిపేట్ చేశాను, రన్నర్ అప్ అయ్యాను, అండ్ మీ రీసెంట్ స్టార్ వనిత షోలో కూడా విన్నర్ అయ్యాను సార్. సచ్ ఎ బ్యూటిఫుల్ మెమరీస్. అవును, స్టార్ మహిళ ఒకటే కాదు, నేను స్టార్ వనిత అనే షో కూడా ఎన్టీవీ గ్రూప్స్లో వనిత టీవీలో చేశాను. ఆ షోకి ఈ మేడం వచ్చారంట, లావణ్య గారు వచ్చారంట. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. క్రియేటివ్ థాట్స్ బై సన్నీ. స్టార్ మహిళా ప్రోగ్రామ్ నేను 3 times వచ్చాను, 2 times విన్ అయ్యాను, రెగ్యులర్గా చూశాను. నాకు స్టార్ మహిళ అంటే చాలా చాలా ఇష్టం అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి సన్నీ గారు. మీరు స్టార్ మహిళా ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేశారు, చూశారు. ఇలా ఆదరించబట్టే అది అన్ని వేల ఎపిసోడ్లు అయినాయి, సక్సెస్ అయినాయి. అలాగే మీరు ఈ యూట్యూబ్ ఛానల్ శ్రీధర్ రెడ్డి సిద్ధు ఛానల్ని కూడా మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో అవ్వండి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి, కామెంట్స్ చేస్తూ ఉండండి, టచ్లో ఉంటుండండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. మీ ఆదరణ మాకు ఇలాగే ఉండాలండి. విజయదుర్గ గారు, నమస్తే అండి. స్టార్ మహిళలో మా పాప, మా 3 అక్కల కూతుర్లు పార్టిసిపేట్ చేశారండి, నేను కూడా వచ్చానండి. స్టార్ మహిళ లాంటి ప్రోగ్రామ్ మళ్ళీ మీరు పెట్టాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ అండి. విజయదుర్గ గారు, నమస్తే మేడం. మీరు ఇలాగే ఆదరించండి, నా యూట్యూబ్ ఛానల్ కూడా ఇలాగే ఆదరిస్తూ ఎప్పటికప్పుడు చూస్తూ ఉండండి. లైక్ కొట్టండి, షేర్ కొట్టండి, కామెంట్స్ పెడుతూ ఉండండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. నాగమణి గోటి గారు, సూపర్ సార్, మళ్ళీ ఇలాంటి షోస్ రావాలి సార్. నాగమణి మేడం, తప్పకుండా ఇలాంటి షోస్ మళ్ళీ మళ్ళీ వస్తాయి. మీరు ఆదరిస్తూనే ఉండండి, నా ఛానల్ కూడా ఆదరిస్తూనే ఉండండి. థ్యాంక్ యూ అండి. రిజ్జు టాక్స్ అండ్ వ్లాగ్. స్టార్ మహిళలో 2 times, స్టార్ వనితలో కూడా పార్టిసిపేట్ చేశాను. అలాగే శివపార్వతి గారు, హౌ టు పార్టిసిపేట్ నౌ ఇన్ ఎనీ లేడీస్ షో. రిజ్జు గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. స్టార్ వనిత కూడా మీరు రావడం, పార్టిసిపేట్ చేయడం అనేది చాలా థ్యాంక్ యూ. అండ్ శివపార్వతి గారు, ఎలా పార్టిసిపేట్ చేయాలి అంటున్నారు. నేను అప్డేట్స్ ఇస్తాను, ఎలా పార్టిసిపేట్ చేయాలి ఏంటి అనేది ఎప్పటికప్పుడు నేను ఈ ఛానల్లో నేను మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తూ ఉంటాను. తప్పకుండా ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ. సరస్వతి బెల్లం గారు, మై స్టార్ మీడియా కూడా ఉంది కదా సార్. సరస్వతి మేడం, మాకు మై స్టార్ మీడియా అనే ఛానల్ కూడా ఉంది, దాంట్లో కూడా
మెనీ షోస్ చేయబోతున్నా ఉమెన్స్ షోసే ఎక్కువగా ఉంటాయి. ఉమెన్స్ లైవ్ షోస్, గిఫ్టెడ్ షోస్, కార్డ్ షోస్ చేయబోతున్నాం. ఫుల్ ప్లానింగ్ ఉంది దానికి కూడా. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. మై స్టార్ మీడియాని కూడా మీరు తప్పకుండా చూడండి. వేణువు లేడీ సూపర్ స్టార్ షో నాకు చేసే అవకాశం ఇచ్చారు. ఈయన ఆర్జే వేణు అంటారు. వేణువు. ఈ అబ్బాయి చాలా మంచోడు. ఆర్జేగా చాలా ఎక్స్పీరియన్స్ ఉంది. ఈ అబ్బాయి చాలా మంచోడు అంటే నిజంగా చాలా మంచి అబ్బాయి. లేడీ సూపర్ స్టార్ షో, నేను లేడీస్ గేమ్ షోస్ ఎక్కువగా చేశాను కదా, అలాగే మా టీవీలో లేడీ సూపర్ స్టార్ అనే షో కూడా చేశాను. కాకపోతే ఎక్కువ రోజులు రాలేదు. అది గ్రౌండ్ ఈవెంట్స్ అనమాట, మెగా షో కాదు. ఆ గ్రౌండ్ ఈవెంట్స్ కి మనమే ఆ కాలనీకో కమ్యూనిటీ హాల్కో వెళ్ళి అక్కడ 100 మందిని 150 మందిని గ్యాదర్ చేసి అక్కడ షూటింగ్ చేసుకుని వస్తాం అనమాట. సో అందులో ఈ వేణువు గారు యాంకర్గా చేశారు, హోస్ట్గా చేశారు. చాలా బాగా చేస్తారు. చాలా మంచి టాలెంటెడ్ ఈయన. థ్యాంక్ యూ వేణువు గారు. SBH డాన్స్ ఛానల్ నేను 2 times పార్టిసిపేట్ చేశాను, 2 times విన్ అయ్యాను. సూపర్ అండి. మీరు 2 సార్లు పార్టిసిపేట్ చేశారు, 2 సార్లు విన్ అయ్యారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. సరిత లాజిక్స్, కంగ్రాచులేషన్ సార్. వీఆర్ ఆల్ వెయిటింగ్ ఫర్ నెక్స్ట్ ఉమెన్ షో. శివరాణి ఎర్రమల్ల, కంగ్రాచులేషన్స్ అండి సిద్ధు సార్. శివరాణి మేడం థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. సరిత గారు థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. సరస్వతి బెల్లం, మీ క్యూ టైం నాకు చాలా ఇష్టం అండి, చాలా నేర్చుకున్నాను సార్. థ్యాంక్ యూ సరస్వతి గారు. క్యూ టైం అంటే జనరల్ నాలెడ్జ్ అంటే కొత్త కొత్త క్వశ్చన్లు అంటే నాకు చాలా ఇష్టము. నేను నేర్చుకుంటూ ఉంటాను. అది కూడా మీకు షేర్ చేయాలి, అది కూడా మీకు కొంచెం ఎంత కొంత నేర్చుకుంటారనే ఉద్దేశంతో మై స్టార్ మీడియాలో క్యూ టైం అనే ప్రోగ్రామ్ పెట్టాను. కొంతకాలం నడిచింది. ప్రస్తుతానికి పాజులో పెట్టాం. మై స్టార్లో అన్ని ప్రోగ్రామ్స్ పాజులో పెట్టాం. ఇప్పుడు ఫ్రెష్గా మళ్ళీ అన్ని స్టార్ట్ చేస్తున్నామండి. థ్యాంక్ యూ సరస్వతి గారు. మళ్ళీ యనుమల గారు, నేను ప్రతి ఎపిసోడ్ మిస్ అవ్వకుండా చూసేదాన్ని, బట్ ఎప్పుడూ ట్రై చేయలేదు పార్టిసిపేట్ చేయడానికి. ఎంజాయ్ చేశారు కదండి, ఈసారి పార్టిసిపేట్ చేయడానికి ట్రై చేయండి. నేను అప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తుంటాను. థ్యాంక్ యూ అండి. అనసూర్య గారు, కంగ్రాచులేషన్స్ సార్, గో హెడ్ సార్, యువర్ ఛానల్ సూపర్ డూపర్, వి వాంట్ సార్, మే గాడ్ బ్లెస్ యూ ఆల్వేస్ సార్. దేవి గారు, బెస్ట్ ఆఫ్ లక్ అండి, కంగ్రాచులేషన్స్ సిద్ధు సార్. అనసూయ గారు థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. దేవి గారు థ్యాంక్ యూ సో మచ్ అండి. జ్యోతి కలకొండ గారు, కంగ్రాచులేషన్స్ సార్, ఆల్ ద బెస్ట్, మీ ప్రోగ్రామ్ చాలా బాగుంటాయి, నేను చూస్తూనే ఉంటాను. థ్యాంక్ యూ జ్యోతి గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. అలా చూస్తూనే ఉండండి, ఈ ఛానల్ ని కూడా ఆదరిస్తూ ఉండండి. థ్యాంక్ యూ అండి. రిజు టాక్స్ అండ్ బ్లాక్, స్టార్ మహిళలో 2 times స్టార్ అనితలో కూడా పార్టిసిపేట్ చేశారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఈ రోజు కొంతమందికి మాత్రమే థ్యాంక్స్ చెప్పాను. ఇంకా రాబోయే రోజుల్లో ప్రతి ఒక్కరికి ఇలా పేరున థ్యాంక్స్ చెప్తూ ఉంటాను. మీకోసం కాదండి, నా సాటిస్ఫాక్షన్ కోసం థ్యాంక్స్ చెప్తాను. మీకు నచ్చితే ఇలా చెప్పడం నచ్చిందని కామెంట్ చేయండి, నచ్చకపోతే నచ్చలేదని కూడా కామెంట్ చేయండి. ఇక కంప్లైంట్లు ఏంటి అనేది ఏంటంటే, వాట్సాప్లో ఇంకా చాలామంది మెసేజ్లు పెట్టారు. ఇది నేను చెప్పిన మొత్తం యూట్యూబ్లో పెట్టిన కామెంట్స్ మాత్రమే చెప్పాను. ఇంకా వాట్సాప్లో చాలామంది కామెంట్స్ పెట్టారు. కంప్లైంట్లు ఏంటంటే, ప్రోగ్రామ్ ఎందుకు ఆపారు, ఎందుకు ఆపాల్సిన అవసరం ఏంటి, మీరు ఏమనుకుంటున్నారు అవసరం కొంతమంది అడిగారు. ఎందుకు స్టార్ట్ చేయలేదు, ఎంత గ్యాప్ ఇచ్చారని కొంతమంది అడిగారు. మీరు ఇమ్మీడియట్గా స్టార్ట్ చేయండి. యూట్యూబ్లో కానీ, టీవీలో కానీ, ఓటీటీలో కానీ ఎక్కడైనా స్టార్ట్ చేయండి. మేము చూడడానికి, పార్టిసిపేట్ చేయడానికి, ఆదరించడానికి రెడీగా ఉన్నాము. కానీ మీరే ఎందుకో గ్యాప్ ఇస్తున్నారు, డిలే చేస్తున్నారు, యు ఆర్ రాంగ్ అని చెప్పి నన్ను తిట్టినట్టుగా కంప్లైంట్లు ఇచ్చారు. ఇవన్నీ కూడా నాకు బ్లెస్సింగ్స్ లాగా, విషెస్ లాగా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మీకు ఏది అనిపిస్తే అది కామెంట్ చేయండి. కంప్లైంట్లు అయినా సరే కింద మీరు కామెంట్ చేయండి తప్పనిసరిగా. ఎందుకంటే మీరు కామెంట్ చేస్తే నేను ఆన్సర్ ఇస్తా, మిగతా వాళ్ళకి కూడా తెలుస్తుంది. మీకు ఏదైనా డౌట్ వచ్చిందనుకోండి, ఆ డౌట్ని యూట్యూబ్లో మెసేజ్ బాక్స్లో రాయండి. వాట్సాప్లో కంటే కూడా ఇక్కడైతేనే బెటర్. ఎందుకంటే వాట్సాప్లో నేను మాత్రమే చూస్తా, యూట్యూబ్ కింద కామెంట్స్లో అందరూ చూస్తారు. మీకు వచ్చిన డౌట్ వేరే కూడా వచ్చి ఉంటుంది కదా. అందుకని ఆ డౌట్స్, ఏ డౌట్స్ ఉన్నా మెగా షోస్కు సంబంధించి, లేదా యాంకర్లకు సంబంధించి, రౌండ్స్ సంబంధించి మీకు ఏ డౌట్స్ ఉన్నా అడగండి, తప్పకుండా ఆన్సర్ చేస్తా. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. మెయిన్ విషయం, స్టార్ మహిళ అనగానే మీకు ఏం గుర్తుకొచ్చాయి? సుమగారి సెటర్లు, పంచులు, మాటలు గుర్తుకొచ్చాయా? మేము ఇచ్చిన గిఫ్ట్లు గుర్తుకొచ్చాయా? స్టార్ మహిళ గేమ్స్ చాలా చేశాం కదా, ఆ గేమ్స్ గుర్తుకొచ్చాయా? మధుర క్షణాలు గుర్తుకొచ్చాయా? మీకు ఏం గుర్తుకొచ్చాయో కామెంట్ ద్వారా తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ కలుద్దాం.